వాళ్ళని చూస్తే ఆఫ్టర్ ఆల్ అని అనుకుని తీసి పారేస్తాం. మరి మన ఆఫ్టర్ ఆల్ బెగ్గర్ పవర్ ఏంటో చూద్దామా? లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి అనస్టీ. ఎరా మొన్న జగదంబర్ సెంటర్ దగ్గర ఒక కస్టమర్ 125 రూపీస్ వేసాడు కదా, దానిలో ఆఫ్ ఎక్కడ మనకు? దాన్ని 125 రూపీస్ అన్నారా? 125 పైసా అంటారు. అందులో ఆఫ్ ఇచ్చేస్తే మంచిదమ్మా, ఇచ్చి చిందే 125 పైసా అంటే మళ్ళీ ఆఫ్ అంటావు. ఎక్కువ మాట్లాడకు, ఆఫ్ ఇచ్చేసి మాట్లాడు. ఏం చేస్తారా? చంపేస్తా. అన్నయ్య పడుకున్నాడు, పడుకుని లేచితారో చెప్తాను ఈ సంగతి. లేపు అడుగు. ఎవడో డిస్టర్బెన్స్? అరే ఎవడో బ్లాక్ పెయింట్ తీసుకుని కస్టమర్ వచ్చినట్టున్నాడు చూడు. అబ్బా, కస్టమర్ వచ్చిన సంగతి మీకు ఎలా తెలిసిందన్నా? వాసన చూసి కుక్క స్టెప్ సౌండ్స్ బట్టి దగ్గర కరెక్ట్ గా గుర్తుపడతారు. ఇల్లు అబ్బా, మామూలు వ్యక్తి కదన్నా. మరి సార్ 1 రూపీ. ఎందుకు సార్ 1 రూపీ ప్లీజ్. అరే ఎందుకురా? అరే అడుక్కున్నాను సార్ నేను. అడుక్కునేవాడువా? రూపాయి ఇస్తాను, ఏం చేస్తా? టీ తాగుతాను సార్. ఓ పని చేయి, మన ఇద్దరు టీ తాగు, నాకు కూడా రూపాయి తాగాలన్నాడు. 1 రూపీకి ఏమొస్తుంది సార్? మరి 1 రూపీ నేను ఇస్తే నువ్వేం చేస్తావురా? అది కాదు సార్, ఇలాంటి వాళ్ళ 4 అడిగి ఆ 4 రూపాయలతో టీ తాగుతాం సార్. ఓ పని చేయి, ఆ 4 అడుక్కుందా, తర్వాత రూపాయి వేస్తాను. అలా కొంచెం సార్, ఫస్ట్ మీరు ఇచ్చేస్తే కదా సార్ వాళ్ళు ఇచ్చేది. అది కాదురా, నేను రూపాయి ఇచ్చాను అనుకో, ఆ 4 వేయలేదనుకో, నువ్వు ఆకలితో చచ్చిపోతే నాకు పాపం కదరా. ఏంటి పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్? ఇది బస్ స్టాప్ అనుకున్నారు, మీ ఇల్లు అనుకున్నారా? సార్ ఇక్కడ కస్టమర్లు ఇదవుతున్నారు. నీకు రూపాయి ఇస్తాను మీరు వదిలే సార్. సార్ 1 రూపీ ప్లీజ్. లేదురా సార్, ఓన్లీ 1 రూపీ సార్. అరే లేదని చెప్పాను కదా. వాడు నన్ను కూడా అడిగాడు సార్, ఇస్తానని చెప్పాను. మధ్యలో నువ్వేంటా? ఏమన్నా? ఇస్తానని చెప్పాను. నీలాంటి వాళ్ళ వల్ల ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే చూడు ఇండియా జనాభా పెరిగిపోయినట్టు ముష్టి వాళ్ళు ఎలా పెరిగిపోతున్నారు. వాళ్ళకి నిండు కొట్టారు. అదేంటి అన్న వాడు 1 రూపీ ఇవ్వట్లేదన్నా. ఫోన్లేరా కాదు, తిడుతున్నాడు వాడు. తిడుతున్నాడా? అవునా? ఇప్పుడే వచ్చాడు రా కస్టమర్. డిస్టర్బెన్స్ చేయకూడదు అన్న. సర్లే గాని అన్న అని అడిగాను సేపు అయిందిరా. ఒక 15 మినిట్స్ అయిందన్న. ఇప్పుడు వెళ్ళాడు. సార్ గివ్ మీ 1 రూపీ ప్లీజ్. కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నారా నువ్వు? ఒకసారి చెప్పాను కదా ఇవ్వనని. నేను చాలా మంచోడిని, చెడ్డోని చెయ్యి. నేను అంతకన్నా మంచి చెప్పండి సార్. ఫస్ట్ 1 రూపీ అండి సార్. ఒకసారి లైన్ లో ఉంటుంది. అన్న వాడు కొట్టాడన్నా. అన్న ఇట్స్ మై టైం. నిన్ను కాదు డార్లింగ్, నిన్ను కాదు. వచ్చేస్తా ఇంటికి వచ్చేస్తా. హలో వినిపించట్లేదు. హలో, ఫోన్ లేదు చేతి. ఏయ్ నా ఫోన్ ఎదురా? రూపాయి. ఫోన్ ఏది? 1 రూపీ ప్లీజ్. వేర్ ఇస్ మై ఫోన్? గివ్ మీ ఓన్లీ 1 రూపీ. 1 రూపీ ఇచ్చేయండి. అతను 1 రూపీ అడిగాడు, మిమ్మల్ని ఇచ్చేయండి. ఆర్గ్యూ సపోర్టా? అడుక్కుని దాని పేరుతో రౌడిజం చేస్తారా? ఐ విల్ కంప్లైంట్ ద పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్ ఈజ్ మై కొలీగ్. 1 సెకండ్. కమిషనర్? ఆ కమిషనర్ గారు నేను నీ బ్యాచ్మేట్. ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ లో ముష్టి వాళ్ళ న్యూస్ చాలా ఎక్కువైపోతుంది. వాడు ఎవడో పేరు సుబ్బయ్య. సుబ్బయ్య. హలో కట్ చేసాడా? ఎమ్మెల్యేతో మాట్లాడతావా? ఎమ్మెల్యే. హలో ఎమ్మెల్యే గారు, నేను మీ కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నాను. ఇక్కడ జూబ్లీస్ బస్ స్టాండ్ దగ్గర ఆ ముష్టి వాళ్ళ న్యూస్ చాలా ఎక్కువ సార్. వాడెవడు? సుబ్బయ్య. హలో ఎంపీతో మాట్లాడతావా? హలో ఎంపీ గారు, నేను మీ నియోజకవర్గంలో ఉంటాను సార్. ఇక్కడ జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ లో మా బ్రదర్ గురించి ఎంతమంది చెప్పినా కట్ చేస్తుంటారు. మీరే కంగారు పడద్దు. అరే ఒక్క విషయం చెప్తాను. నాకు నీలాంటి పరిస్థితి వస్తాయి. ఇఫ్ ఐ బికమ్ యూ పొజిషన్ బట్ ఐ నాట్ బెగ్గింగ్, ఐ హావ్ టు సూసైడ్. బ్రదర్, ఐ నీడ్ టు టాక్ టు యూ. ప్లీజ్ కమ్ ఫ్రంట్. We are not an uneducated beggars, brother. We are so-called educated beggars. You know MP, you know MLA, you know Prime Minister. You have a boss, secretary, whatever the duties are you doing in your office. You have to report somebody. I know. I am self-employed. అడుక్కోవడం గొప్ప కళ కాదురా, అది చేత కాని వాడు చేసే పని. నా దృష్టిలో అదొక ఆఫ్టర్ ఆల్. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ ఒక్కసారి కాదు 100 సార్లు అంట దద్దరిల్లిపోతుంది. ఆఫ్టర్ ఆల్ అడుక్కు తింటాం. అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్.
ప్రతి మనిషి జీవితంలో అడుక్కోవడం అనే కాన్సెప్ట్ ఉంది సార్. అడిగితే గానీ అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెతలోంచి పుట్టింది సార్ ఈ అడుక్కోవడం. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచిన తర్వాత మీ ఆవిడ్ని అడుగుతారు సార్ కాఫీ ఇమ్మని, సాయంత్రం వస్తే మీ పిల్లల్ని అడుగుతారు సార్ ముద్దు పెట్టమని, ఆఖరికి రాత్రి మీ ఆవిని బెడ్రూమ్ లో పిలిచి మరీ అడుగుతున్నారు సార్ కాళ్ళు వస్తామని. ప్రతి ఒక్క పిల్లాడు ప్రతి ఒక్క అమ్మాయిని అడుగుతున్నాడు సార్ ఐ లవ్ యూ చెప్పమని. అంతెందుకు సార్ February 14th రోజు 1,43,438 మంది కుర్రాళ్ళు ప్రతి అమ్మాయిని రోజు పువ్విచ్చి మరీ అడిగారు సార్ లవ్ చేయమని. ప్రపంచంలోనే డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల సార్లు కొన్ని వేల ఉద్యమాలు కొన్ని వందల సార్లు చేస్తే గానీ గవర్నమెంట్ వాళ్ళ కోరికలు తీర్చట్లేదు సార్. అడుక్కోవడం అవసరం సార్. మీరు చచ్చిపోయిన తర్వాత నీ పెళ్ళం నీ సొంత పెళ్ళం నీ శవాన్ని చూసి నీ రిలేషన్ అడుగుతుంది సార్ ఇది కాల్చాలా పూడ్చాలా అని. అడుక్కోవడం ఆఫ్టర్ కాదు సార్. ఇచ్చేయండి సార్ ₹1 ఇచ్చేయండి. అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అవును అడుక్కోవడం ఆఫ్టర్ ఆల్ కాదు సార్. నిన్ను కొట్టిన ఫీల్ అవ్వలేదురా, నేను అడిగితే రూపాయి ఇవ్వకపోయినా ఫీల్ అవ్వలేదురా అన్న. మ్యాటర్ ఏంటంటే నాన్న ఆడు మన వృత్తి మీద కొట్టాడు అడుగుతున్నా తప్పు కదరా అన్న. సూపర్ అన్న, నువ్వు మామూలు కాదన్న. అన్న టైం వేస్ట్ అయిపోతుంది, మనం మళ్ళీ మన డ్యూటీకి వెళ్దాం. డ్యూటీ ఎక్దాం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది అన్న. అమ్మా తల్లి ఎవరైనా రూపాయి అంటే దానం చేయడమా? భూమికి జానడు భూలోక వీరుడు చూపులకు మామూలుడు వేమునగాడు చాలా సరుకున్నాడు. అమ్మా కామెంట్ చేయండి తల్లి. పాపరాయుడు బాగుందండి, నైస్ కాన్సెప్ట్, నైస్ కిట్. రోజా గారు కరెక్ట్ సాంగ్ వేశారు చంటి. నీకు భూమికి జానడు భూలోక వీరుడు చాలానే సరుకున్నాడు. సో నువ్వు ఎంటర్ అవగానే అందరికీ అర్థమైపోయింది ఏదో చేస్తావు కొత్తగా. అడుక్కోవడంలో అసలు ఎన్ని వెరైటీలు, అడుక్కోవడం ఎంత గొప్ప జాబ్, అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండానే చాలా సూపర్ గా చెప్పారు. చాలా బాగా చేశారు. నా పేరు వెంకీ, నేను రచ్చ రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు, మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడ కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మత్తిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా వారు కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి. సరే పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ. అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి, చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గుగా అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సాయం తీసుకోవచ్చు. ఒరే చింటూ, ఏంటి మమ్మీ ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది